ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజాచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో నేను మీకు శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, వీటికి సంబంధించిన తాజా రూల్స్ ఏమిటి అన్నది నేను వివరించే ప్రయత్నం చేస్తానండి. ఇప్పటికీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, శ్రీవారి సేవకు సంబంధించి ఇప్పుడు మనకు ఆన్లైన్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆఫ్లైన్ అనేది ఉండేదండి చాలా రోజుల కిందట. ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. వీటికి సంబంధించిన ప్రధానమైన రూల్స్ ఏమిటంటే, శ్రీవారి సేవకు సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకునండి. 61 రాకూడదండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు గ్రూప్‌గాను బుక్ చేసుకోవచ్చు, లేదా సింగిల్‌గా కూడా మీరు బుక్ చేసుకోవచ్చండి. ఇక మూడో పాయింట్ ఏంటంటే, ఎవరైతే టీమ్ లీడర్ ఉన్నారో వాళ్ళు కనుక ఆ సమయానికి రాలేకపోతుంటే మిగిలిన మెంబర్స్ అందరూ వెళ్ళవచ్చండి. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీరు ఒక 14 మంది గ్రూప్ ఉన్నారనుకోండి, అందులో ఒక ఇద్దరు రాలేదనుకోండి, వారి ప్లేస్‌లో వేరే వాళ్ళని తీసుకొని వెళ్ళకూడదనమాట. మనకు ఆప్షన్ ఇస్తా అన్నారు. ఒక వారం రోజులు, 10 రోజులు ముందుగానే మనకు కావాలంటే వేరే మెంబర్‌ని యాడ్ చేసుకునే ఆప్షను. కానీ ఇంకా అది అప్డేట్ అవ్వలేదండి. సో, అప్డేట్ అవ్వగానే చెప్తాను మీకు నేను. కానీ త్వరలో ఈ ఆప్షన్ అయితే రాకపోతుందనమాట అండి. శ్రీవారి సేవకు సంబంధించి ప్రస్తుతం మనకు 2 నెలల ముందుగా ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉన్నారండి. శ్రీవారి సేవ కోట. ఈ కోటలో మనకు 2 రకాలుగా ఉంటుందండి. ఒకటేంటంటే, కొండ పైన తిరుమల అని పిలుస్తాము. కొండ కింద తిరుపతి అని పిలుస్తామండి. మీరు గనక తిరుపతిలో బుక్ చేసుకుంటే గనక మీకు కింద తిరుపతిలో 3 రోజులు, పైన తిరుమలలో 4 రోజులు సేవ అనేది ఉంటుందండి. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారనమాట. తిరుపతి బుక్ చేసుకుంటే మొత్తం కంప్లీట్‌గా తిరుపతిలోనే ఉంటుందా అని. కాదండి, కొండపైన కూడా మీకు సేవ ఉంటుంది. కిందగా తిరుపతిలో గనక మీరు బుక్ చేసుకుంటే మీకు అకామిడేషన్ వచ్చేసి మనకు విష్ణు నివాసంలో ఇస్తారండి. విష్ణు నివాసంలో గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతానికి అయితే బెడ్‌లు లేవండి అక్కడ. అందరూ కూడా కిందే పడుకోవాల్సి ఉంటుందన్నమాట. లోకల్ టెంపుల్స్‌లో మనకు ఈ డ్యూటీ అనేది వేస్తారు మీకు. ఎక్కడ వరకు మనకు పద్మావతి అమ్మవారి టెంపులు, గోవిందరాజ స్వామి టెంపులు, కపిల తీర్థము, ఒక్కోసారి చుట్టుపక్కల దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి కూడా వాళ్ళు బస్సు పెట్టుకెళ్ళి తీసుకొస్తారనమాట. ఓకేనండి. ఈ సేవ అయిపోయిన తర్వాత మీరు కొండపైకి వెళ్ళవలసి ఉంటుంది. తిరుపతిలో మీరు విష్ణు నివాసంలో రిపోర్ట్ చేయాలండి. కొండపైకి వెళ్ళి రిపోర్ట్ చేయని అవసరం లేదు. విష్ణు నివాసంలోనే మీరు అక్కడ అడిగితే చెప్తారు. అక్కడికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసే సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఆధార్ కార్డ్ అనేది చూపించాలి. దానితో పాటు మీరు ఏదైతే టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళు ఆ టికెట్‌ని గ్రూప్‌గా బుక్ చేసుకుంటే మీరందరూ కూడా గ్రూప్‌గానే వెళ్ళి రిపోర్ట్ చేయాలండి. కొండపైన కూడా సేమ్ రూల్ అండి. మీరందరూ గ్రూప్‌గా బుక్ చేసుకుంటే గ్రూప్‌గానే వెళ్ళండి. ఒక గంట లేట్ అయినా ఇబ్బంది ఏమీ లేదు. ఇక రిపోర్టింగ్ వచ్చేసి మనకు ఇంతకు ముందైతే గనక ఒకరోజు ముందు రమ్మన్నారండి. ఒకసారి మాత్రం చెప్పారది. ఒక 2 నెలలు కొనసాగింది. ఆ తర్వాత నుంచి శ్రీవారి సేవ వాళ్ళు ఏ రోజైతే బుక్ చేసుకున్నారో అదే రోజు మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలండి. పరకామణి సేవ వాళ్ళు మాత్రమే ఒకరోజు ముందుగా మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుందండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, శ్రీవారి సేవకుల ద్వారా వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళకూడదండి. చాలామంది మాకు 2 సంవత్సరాల బాబున్నాడండి, చంటి పిల్ల ఉందండి, మేము వాళ్ళతో పాటు తీసుకురావచ్చని అడుగుతున్నారు. అలా తీసుకెళ్ళకూడదండి. ఇవి టీటీడీకి సంబంధించిన తాజా రూల్స్ అండి. ఇక మనకు 2 నెలల ముందుగా బుక్ చేస్తామని చెప్పాం కదా! రిలీజ్ చేస్తున్నారు కోట అని. ఇందులో మనం ఫిబ్రవరి నెలలో ఉన్నాం. సో, ఏప్రిల్ నెల కోట ఈ నెల రిలీజ్ చేస్తున్నారనమాట. ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేసి లోకల్ సేవని కొత్తగా ఒకటి పెట్టారండి. ఉదయం 11 గంటలకు వచ్చేసి మనకు తిరుమల, తిరుపతి రిలీజ్ చేస్తున్నారు. మధ్యాహ్నం వచ్చేసి లోకల్ టెంపుల్స్ అంటే ఎవరైతే లోకల్‌లో ఉన్నారో, ఇప్పుడు మనకి టీటీడీకి సంబంధించి టెంపుల్స్ ఉంటాయి చూడండి. విశాఖపట్నము, అదేవిధంగా కన్యాకుమారి, బెంగుళూరు, ఇలా టీటీడీకి సంబంధించిన దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ లోకల్ టెంపుల్‌కి వెళ్ళి మీరు సేవ చేసే విధంగా లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం చేస్తూ ఉన్నారండి. నాన్ లోకల్ వరకు కాదండి. అకామిడేషన్ అనేది ఉండకపోవచ్చు అనమాట. 7 రోజులు సేవ ఉండదు. అకామిడేషన్ కూడా ఉండకపోవచ్చు. ఇది మనకు అప్డేట్ పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు బుకింగ్‌లో మనకు తెలుస్తుందండి. ఇక బుక్ చేసే విధానం
గుర్తుపెట్టుకోండి, శ్రీవారి సేవకులు మనం ఇంతకు ముందైతే కనుక రెడీ చేసి పెట్టుకునే వాళ్ళం అన్నీని. ఇప్పుడు అలా లేదండి. లాగిన్ అయిన తర్వాత మాత్రమే మీరు ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి కనుక రిజిస్టర్ చేస్తే ఆ డీటెయిల్స్ అనేవి ఉంటున్నాయండి. ముఖ్యంగా ఏం డీటెయిల్స్ కావాలి అంటే గనక, ఇప్పుడు నేను టీమ్ లీడర్‌ని అయితే గనక నా నెంబర్‌తో నేను లాగిన్ అవుతాను. నా డీటెయిల్స్ ఇస్తాను. ఏమిస్తాను? ఆధార్ కార్డ్‌లో ఏ డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ ఇవ్వాలండి. దాంతో పాటు ఒక ఫోటో కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ ఫోటో సైజ్ వచ్చేసి 1 MB లోపు ఉండాలనమాట అండి. సో, ఈ సైజ్ తగ్గించడం చాలా మందికి రావడం లేదు. సో, సైజ్ ఏ విధంగా తగ్గించుకోవాలంటే గనక మీరు ముందుగా పర్సన్‌కి డైరెక్ట్‌గా ఫోటో తీయండి. ఆ ఫోటోని వేరే వాళ్ళకి వాట్సాప్‌కి పంపించండి. వాళ్ళని తిరిగి డౌన్‌లోడ్ చేసుకొని మీకు పంపించమని చెప్పండి. ఆటోమేటిక్‌గా ఈ సైజ్ అనేది తగ్గుతుందండి. మీకు సైజ్ ప్రత్యేకించి కంప్యూటర్‌లో తగ్గించడం రాకపోతే గనక ఈ చిన్న చిట్కాతో మీరు సైజులను తగ్గించేయొచ్చనమాట. అవన్నీ కూడా 1 MB లోపు వచ్చేస్తాయి. సో, మీరు 11 మంది ఉంటే 11 మంది యొక్క ఫోటోలు రెడీగా పెట్టుకోవాలి. పేర్లు రాసి పెట్టుకోండి అందరివిని. ఫోన్ నంబర్‌లు ఉండాలి. ఈమెయిల్ ఐడీలు కూడా ఉండాలండి. ఈమెయిల్ ఐడీలు ఆల్రెడీ వాళ్ళకి తెలిస్తే పర్వాలేదు. తెలియకపోతే మీరే ఒక ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసి రెడీగా పెట్టుకోండి. లేదా ర్యాండమ్‌గా మీరు ఏదో చిన్న ఈమెయిల్ ఐడీ ఇచ్చినా సరే పనిచేస్తుంది. ముఖ్యంగా ఫోన్ నంబర్ మాత్రం కరెక్ట్‌గా ఇవ్వండి. ఎవరి ఫోన్ నంబర్ వాళ్ళకి ఇస్తే గనక ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ మన వివరాలు ఇచ్చేసిన తర్వాత లాస్ట్‌లో ఒక ఆప్షన్ అడుగుతుందండి. నియరెస్ట్ టెంపుల్ అండి. టీటీడీ టెంపుల్ ఏది ఉందని. మీకు ఏది దగ్గరైతే అది పెట్టండి. సో, మీ ఊర్లోనే ఉండాలని లేదు, మీ మండలంలోనే ఉండాలని లేదు, మీ జిల్లాలోనే ఉండాలని లేదు. పక్క జిల్లాలో ఉన్నా సరే మీకు దగ్గరైతే గనుక ఆ టెంపుల్ పెట్టేయండి. సో, అదంత మ్యాండేటరీ ఏం కాదు. కాబట్టి మీరు ఆప్షన్ ఏదో ఒకటి పెట్టి మీరు సబ్మిట్ కొట్టండి. ఓకేనండి. గుర్తుపెట్టుకోండి, మీరు సింగిల్‌గానే బుక్ చేసుకోవచ్చు. గ్రూప్ అయితే గనక కనీసం 10 మంది ఉండాలండి. నలుగురున్నాం, ముగ్గురున్నాం అంటే గనక మీరు ఎవరికి వాళ్ళు విడివిడిగా సింగిల్‌గా చేసుకొని అక్కడ రిపోర్ట్ చేసే సమయంలో మీ అందరం కలిసొచ్చామంటే గనక మీ అందరికీ ఒకే చోట సేవ వేయడానికి అవకాశం ఉంటుందనమాట అండి. ఇప్పుడు కొత్తగా పెట్టిన రూల్ ఏంటంటే మనకి ఇంతకుముందు సేవకు వెళ్ళినప్పుడు 2 రోజులు ఒక చోట, 2 రోజులు ఒక చోట, ఇంకొక 2 రోజులు ఒక చోట అలా 7 రోజులు మనకిచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా ఒకే చోట 7 రోజులు డ్యూటీ అనేది వేస్తున్నారండి. ఓకేనండి. మీకు విడిగా అక్కడ బెడ్ ఉంటుంది. ప్రత్యేకంగా లాకర్ ఉంటుంది. సో, ఫుడ్ వచ్చేసి మీరు వెంగమాంబలో ఉంటుందనమాట అండి. సో, ప్రత్యేకించి క్యాంటీన్ అంటూ ఏముండదు. శ్రీవారి సేవకులందరూ కూడా అక్కడికి వెళ్ళి మీరు చేయవలసి ఉంటుందండి. ఇవి శ్రీవారి సేవకు సంబంధించిన లేటెస్ట్ రూల్స్, బుకింగ్ విధానం. టీటీడీ దేవస్థానం వెబ్సైట్‌లోకి వెళ్ళండి. అక్కడ మీకు శ్రీవారి సేవ అని కనిపిస్తుంది. మెనూలో ఆ శ్రీవారి సేవ మీద క్లిక్ చేసి మీరు ఏ సేవ అయితే వెళ్దారనుకుంటున్నారో ఆ సేవ మీద క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఇందులో మనకు మేలు అదేవిధంగా ఫీమేల్ కోటా అని 2 ఉంటాయండి. మీ టీమ్ అందరూ మేల్ అయితే గనక మేల్ సేవని క్లిక్ చేసి బుక్ చేసుకోండి. ఫీమేల్ ఉంటే గనక ఫీమేల్ ప్రత్యేకంగా లేదండి. మేల్ అండ్ ఫీమేల్, మేల్ కోటా, మేల్ అండ్ ఫీమేల్ కోటా ఇలా ఉంటాయన్నమాట. ఓకేనండి. సో, మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇద్దరు కలిసి ఉంటే మేల్ అండ్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఆడవాళ్ళే ఉంటే గనక ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనండి. ఇవి చాలా త్వరగా అయిపోతాయి కాబట్టి ముందుగానే మీరు మీ వివరాలన్నీ కంప్యూటర్‌లో పెట్టుకొని నోట్‌ప్యాడ్‌లో కాపీ పేస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి కనుక మీరు ఎంటర్ చేసేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ మీకు నెక్స్ట్ టైము ఎవరైతే టీమ్ లీడర్ ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆయన డీటెయిల్స్, మిగిలిన వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ చేస్తుంటే వాళ్ళ డీటెయిల్స్ వస్తున్నాయి. ఫోటో మాత్రం రావడం లేదు. ఫోటో మాత్రం మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. ఓకేనండి. గుర్తుపెట్టుకోండి, ఉదయం 11 గంటలకు 28వ తేదీ ఉదయం 11 గంటలకు వచ్చేసి శ్రీవారి సేవ తిరుమల, తిరుపతి. మధ్యాహ్నం వచ్చేసి లోకల్ టెంపుల్స్ అండి. సో, లోకల్ టెంపుల్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి సేవ చేసుకోవచ్చు. దూర ప్రాంతాల వాళ్ళు మాత్రం లోకల్ టెంపుల్స్‌కి ట్రై చేయకండి. అంటే కన్యాకుమారిలో ఉంది కదా! ఒక వారం రోజులు వెళ్ళొద్దాం అనుకుంటే మీకు అకామిడేషన్ అంటే ఇబ్బంది అవుతుందండి. లోకల్ వాళ్ళకే అని చెప్పారు. సో, అకామిడేషన్ గనుక ఇస్తున్నట్లయితే గనుక మరలా నేను వీడియోలో చెప్తాను. అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓం నమో వెంకటేశాయ.